రాముడు వనవాసంలో ఎక్కడెక్కడికి వెళ్ళాడో తెలుసా? వెల్కమ్ టు ద పార్ట్ 24 ఆఫ్ దశావతారం. ఈ సిరీస్ లో మనం విష్ణు యొక్క 10 అవతారాల గురించి తెలుసుకుంటున్నాం. రాముడు ముందుగా అయోధ్య నుండి శృంగవేర్పూర్కి వెళ్తాడు. అక్కడ రాముని స్నేహితుడైన గుహుని సహాయంతో గంగా నదిని దాటుతారు. తరువాత వారు ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమం దగ్గరికి చేరుకుంటారు. త్రివేణి అంటే గంగా, యమున, సరస్వతి 3 నదులు కలిసే అద్భుతమైన ప్రదేశం. అక్కడ వారు భరద్వాజ మహర్షిని కలుస్తారు. భరద్వాజుడు వారిని చిత్రకూటానికి వెళ్ళమని సజెస్ట్ చేస్తాడు. తర్వాత సీతారామ లక్ష్మణులు చిత్రకూటానికి వెళ్లి అక్కడ ఆశ్రమం ఏర్పాటు చేసుకుంటారు. అయోధ్యలో చూస్తే దశరథుడు బాధపడి చనిపోతాడు. తన చావు వార్త విని భరత శత్రుఘ్నులు ఇద్దరు అయోధ్యకి వస్తారు. తర్వాత తన తల్లి అడిగిన వరాల గురించి తెలుసుకున్న భరతుడు చాలా నిరాశ చెందుతాడు. దశరథుడు చనిపోవడంతో కైకేయి కూడా తన తప్పు తెలుసుకుంటుంది. అక్కడ ఉన్న వారందరూ భరతుని సింహాసనం అధిష్ఠించమంటే తను నిరాకరిస్తాడు. తర్వాత భరతుడు తన తల్లులను తీసుకొని సేనతో పాటు రాముణ్ణి తీసుకురావడానికి వెళ్తాడు. వారిద్దరి మధ్య జరిగిన సంభాషణ మామూలు సంభాషణ కాదు. రాజ్యం నాకొద్దు అంటే నాకొద్దని ఎంత ధర్మపరంగా వాదులాడుకుంటారు. భరతుడు, కైకేయి, వశిష్ఠుడు, మంత్రి అంతమంది చెప్పినా రాముడు తిరిగి రాజ్యానికి రాను అంటాడు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటంటే రామభరతులు ఎంత వాదులాడుకుంటారో లక్ష్మణ శత్రుఘ్నులు అంత సైలెంట్ గా ఉంటారు. ఒక్క మాట కూడా మాట్లాడరు. రాముడు ఏది చెప్తే లక్ష్మణుడు అది వింటాడు. భరతుడు ఏది చెప్తే శత్రుఘ్నుడు అది వింటాడు. రాముడు అరణ్యానికి రావడం దైవ నిర్ణయమని వశిష్ఠునికి అర్థమైంది. ఒకవేళ వారు వనవాసం చేయకపోతే రావణ సంహారం జరగదు. అందుకే భరతునికి నువ్వే రాజ్యం చెయ్యి అని అంటాడు. భరతుడు చివరికి రాముని పాదుకలు తెచ్చి ఒకసారి రాముని తొక్కమంటాడు. ఇప్పుడు రాముడు పరిపాలించడం కాదు, ఆయన పాదుకలే పరిపాలిస్తాయి అని తన పాదుకలను నెత్తి మీద పట్టుకొని తీసుకెళ్తాడు. అందుకే ఈ ఈవెంట్ ని పాదుక పట్టాభిషేకం అని అంటారు. భరతుడు తన పాదుకల్ని అయోధ్యలో ఉంచి తను నంది గ్రామంలో ఉంటూ అయోధ్యని పరిపాలిస్తాడు. రాజులాగా కాదు, రాజు సేవకునిలాగా. ఇదంతా జరిగింది రావణ సంహారం కోసం. అలాంటి రావణుడు సీతామాతను ఎత్తుకెళ్ళకపోతే మేబీ రామాయణం జరిగేది కాదు కావచ్చు. కానీ రావణుని కన్నా ముందు కూడా సీతామాతని ఇంకో రాక్షసుడు ఎత్తుకెళ్లాడు. ఎవరతను? అతనికి రామునికి యుద్ధం ఎలా జరిగింది అనేది మనం నెక్స్ట్ పార్ట్ లో చూద్దాం.